గుడ్ మార్నింగ్ గైస్, మీ ఎస్ఎం భాషని. జై హింద్. ఈరోజు వాకింగ్కి కాలేజ్ గ్రౌండ్కి వచ్చామండి. సో వెళ్ళే ముందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ ఉందండి. ఆయనకు గుడ్ మార్నింగ్ చెప్పాను. ఎందుకంటే లాస్ట్ మేము సర్వీస్లో ఉన్నప్పుడు డిఆర్డిఓ హైదరాబాద్లో ఆయనతోటి ఒక 4 సంవత్సరాలు జర్నీ చేసామండి. సో ఆయన స్ఫూర్తి చాలా ఆహ్లాదకరంగా ఉన్నదండి. ఆయన తోటి వర్క్ చేయడము, ఆయనతోటి కలవడము, ఆయనతోటి మాట్లాడడం అనేది అది ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ అండి మనకు. సో ఈరోజు ఆయన మూర్తి దగ్గర నిలబడి ఆయన ముందు నిలబడి హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అనుభూతి అండి. థ్యాంక్ యూ. కాలేజ్ గ్రౌండ్కి అయితే వచ్చాము. హీజ్ మై ఫ్రెండ్ డివి రెడ్డి. ఈరోజు కలిశాడు కాలేజ్ గ్రౌండ్లో. హాయ్ రెడ్డి. హాయ్. కలుపు. హాయ్ రెడ్డి, ఎలా ఉన్నావు? బాయ్ చెప్పు అందరికీ. అందరూ మార్నింగ్ ఎక్కడో ఒక చోటనండి వాకింగ్ చేస్తా కలుస్తున్నాం అనుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ రెడ్డి. ఓకే. మంచు కూడా పడుతుందండి, బాగుంది. సుబ్బయ్య గారు బాగున్నారా? గుడ్ గుడ్. ఎప్పుడొచ్చారు? రెడ్ టీషర్ట్. హాయ్ చెప్పు. ఏం చేస్తున్నారు? ఉదయాన్నే వస్తారా రోజు? అవునా? ఎన్ని గంటలకు వస్తారు? సో చదువుకుంటున్నారా, ఓన్లీ ప్లేయింగేనా? ఓ 4 6 6. ఆహ్లాదకరమైన క్లైమేట్ అండి, మంచు పడుతుంది. అప్పటికి మా ఫ్రెండ్స్ బాగా టీషర్ట్లోనే వచ్చారండి. నేనైతే కొంచెం వేసుకొచ్చేసానండి టాప్. ఇట్స్ వెరీ నైస్. వయసు అయిపోయింది కాబట్టి అండి. మన వాళ్ళందరూ యంగ్ టీమ్ అండి. హాయ్ గాయస్, మీరు ఇలాగే ఉదయాన్నే రోజు వాకింగ్ చేస్తుండండి, హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్. గాయస్, చక్కగా మార్నింగ్ వచ్చేసి చాలా మంచు అయితే పడుతుందండి. మంచి కూల్ క్లైమేట్, చాలా బాగుంది. ఫ్లైఓవర్ అంటే ఇది, బస్సులు రాకపోకలు ఫ్లైఓవర్ అంటే ఇది చాలా బాగుంది. ఇక్కడి నుంచి మీకు అలాగే రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది. ఇంటికి వెళ్దామండి. బ్రేక్ఫాస్ట్ మేడం గారు రెడీ చేసి ఉంటారు. ఐ హోప్ చాలా మంచి చక్కటి హెల్తీ ఫుడ్డే ఉండొచ్చు. చూద్దామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం గారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బాయ్ గైస్. ఇలాగే చూస్తుండండి, నా బ్లాగ్స్ లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీగా ఉందాము, ఆరోగ్యంగా ఉందాము. ముఖ్యంగానండి వాక్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేస్కు ఫ్లైఓవర్ల పైన వద్దండి. నేను ఎందుకు వచ్చానంటే ఒక సలహా ఇద్దామన్నట్టు వచ్చానండి. ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో వచ్చేసి వెహికల్స్ రాకపోకలు చాలా ఫాస్ట్గా ఉంటాయండి. ముఖ్యంగా మన సేఫ్టీ అండి. సేఫ్టీ లేకపోతే ఎవరిది తప్పు అని కాదు. సో వాళ్ళ టైం
కవర్ చేయడానికి వాళ్ళ స్పీడ్లో వాళ్ళు ఉంటారండి. అన్ఫార్చునేట్లీ జరగకూడదు, ఏమైనా జరగవచ్చండి. సో టేక్ కేర్ అండి, ఎందుకంటే మార్నింగ్ సెషన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఇలాంటి చోటికి వచ్చేసి మ్యాక్సిమం ఫ్లైఓవర్లో వచ్చేసి వాక్ చేయవద్దండి. మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, మనకు గ్రీనిష్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ చేస్తే బాగుంటుందండి. ఒక చిన్న సలహా అండి. థ్యాంక్ యూ.